పదవి ఎంత ఉన్నా పుట్టిన గడ్డను మరవలేదు. ఉన్నత శిఖరాలను అధిరోహించిన కన్న తండ్రిని, తనను ఆదరించిన ఊరిని మర్చిపోలేదు. తండ్రి ప్రథమ వర్ధంతి నాడు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గారు తన తోబుట్టువులతో కలిసి చేసిన ఈ సేవ ఇప్పుడు అందరి అభినందనలు అందుకుంటోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వర్గీయ జువ్వాడి సూర్యారావు గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం అక్టోబర్ 22న జరిగింది. జువ్వాడి సూర్యారావు గారి అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా వైకుంఠ రథంలో జరిగాయి. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆయన కుమార్తెలు తాను పుట్టిన ఊరి ప్రజలకు కూడా అంతిమ సంస్కారాలు నిర్వహించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాంటి సౌకర్యమే కలగాలని ఆలోచించారు. తమ తండ్రి జ్ఞాపకార్థం తిమ్మాపూర్ గ్రామ ప్రజల సౌకర్యార్థం ఆయన కుమార్తెలు జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గారు, ఆమె సోదరీమణులు శ్రీలత గారు, శ్రీకుమారి గారు, శిరీష గారు ముందుకొచ్చారు. తమ సొంత సంపాదనతో నూతన వైకుంఠ రథాన్ని తయారు చేయించి తండ్రి ప్రథమ వర్ధంతి నాడు తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు వితరణగా అందించారు. గీతాసారంలో చెప్పినట్టు మరణం తథ్యమని, ఆ అనంతర యాత్ర సాఫీగా గౌరవప్రదంగా సాగాలన్న సంకల్పంతో ఈ కుమార్తెలు ఈ మహోన్నత సేవ చేశారు. ఈ కార్యక్రమానికి జువ్వాడి కుటుంబ సభ్యులు అల్లుళ్ళు కూచాడి శ్రీహరిరావు గారు, రేకులపాటి సతీష్ రావు గారు, మాధవరం విష్ణు ప్రకాష్ రావు గారు, ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. జువ్వాడి రత్నాకర్ రావు గారి కుమారుడు జువ్వాడి నరసింహరావు గారు, స్వర్గీయ సూర్యారావు గారి మేనల్లుడు కెవి రాజేశ్వరరావు గారు, వినోద్ బాబు, వినయ్ బాబు, విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి నవనీత కృష్ణారావు, జువ్వాడి చంద్రశేఖర్ రావు గారు హాజరయ్యారు. ఉన్నతమైన హోదాలో ఉన్న పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలన్న తపన, ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం ఈ రెండు ఈ రోజు తిమ్మాపూర్ గ్రామంలో నెరవేరాయి. కన్న తండ్రి పేరును, ఆ జ్ఞాపకాన్ని నిలబెట్టిన ఆ కుమార్తెలను, వారి గొప్ప సేవాభావాన్ని గ్రామ ప్రజలు మనసారా అభినందించారు. పదవి ఎంత ఉన్నా పుట్టిన గడ్డను మరవలేదు. ఉన్నత శిఖరాలను అధిరోహించిన
కన్న తండ్రిని తనను ఆదరించిన ఊరిని మర్చిపోలేదు. తండ్రి ప్రథమ వర్ధంతి నాడు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గారు తన తోబుట్టువులతో కలిసి చేసిన ఈ సేవ ఇప్పుడు అందరి అభినందనలు అందుకుంటోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వర్గీయ జువ్వాడి సూర్యారావు గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం అక్టోబర్ 22న జరిగింది. జువ్వాడి సూర్యారావు గారి అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా వైకుంఠ రథంలో జరిగాయి. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆయన కుమార్తెలు తాను పుట్టిన ఊరి ప్రజలకు కూడా అంతిమ సంస్కారాలు నిర్వహించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాంటి సౌకర్యమే కలగాలని ఆలోచించారు. తమ తండ్రి జ్ఞాపకార్థం తిమ్మాపూర్ గ్రామ ప్రజల సౌకర్యార్థం ఆయన కుమార్తెలు జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గారు, ఆమె సోదరీమణులు శ్రీలత గారు, శ్రీకుమారి గారు, శిరీష గారు ముందుకొచ్చారు. తమ సొంత సంపాదనతో నూతన వైకుంఠ రథాన్ని తయారు చేయించి తండ్రి ప్రథమ వర్ధంతి నాడు తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు వితరణగా అందించారు. గీతాసారంలో చెప్పినట్టు మరణం తథ్యమని, ఆ అనంతర యాత్ర సాఫీగా గౌరవప్రదంగా సాగాలన్న సంకల్పంతో ఈ కుమార్తెలు ఈ మహోన్నత సేవ చేశారు. ఈ కార్యక్రమానికి జువ్వాడి కుటుంబ సభ్యులు అల్లుళ్ళు కూచాడి శ్రీహరిరావు గారు, రేకులపాటి సతీష్ రావు గారు, మాధవరం విష్ణు ప్రకాష్ రావు గారు, ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. జువ్వాడి రత్నాకర్ రావు గారి కుమారుడు జువ్వాడి నరసింహరావు గారు, స్వర్గీయ సూర్యారావు గారి మేనల్లుడు కెవి రాజేశ్వరరావు గారు, వినోద్ బాబు, వినయ్ బాబు, విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి నవనీత కృష్ణారావు, జువ్వాడి చంద్రశేఖర్ రావు గారు హాజరయ్యారు. ఉన్నతమైన హోదాలో ఉన్న పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలన్న తపన, ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం ఈ రెండు ఈ రోజు తిమ్మాపూర్ గ్రామంలో నెరవేరాయి. కన్న తండ్రి పేరును, ఆ జ్ఞాపకాన్ని నిలబెట్టిన ఆ కుమార్తెలను, వారి గొప్ప సేవాభావాన్ని గ్రామ ప్రజలు మనసారా అభినందించారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ.
హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.